95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ ఎంట్రీతో కన్నడ రాజకీయానికి కావాల్సినంత సినీ గ్లామర్ యాడ్ అయ్యేలాగా ఉంది. అంటే సుదీప్ ఏమీ రాజకీయాల్లోకి రావడం లేదు, రాజకీయాలు చేస్తా అని కూడా చెప్పడం లేదు. కాకపోతే భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తానని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గుట్టలు గుట్టలుగా ఉన్న పాములు కలకలం రేపాయి. వేములవాడ పట్టణంలోని సాయినగర్లో ఓ ఇంట్లో పాములు తిష్టవేశాయి. దాదాపు 25 పాము పిల్లలను ఓ డబ్బాలో బంధించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టును వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. నల్గొండలో ధర్నాకు దిగిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం సొంత జిల్లా కడపలో అధికార వైసీపీ నేతలు రెచ్చిపోయారు. జెడ్పీటీసీ రామగోవిందరెడ్డి అధికార మదంతో భీమటం తహసీల్దార్ కిషోర్ రెడ్డిని బెదిరించారు. తన అనుచర వర్గంతో తహసీల్దార్ కార్యాలయంలోకి దూసుకెళ్లిన జెడ్పీటీసీ రామగోవిందరెడ్డి తహసీల్దార్ కిషోర్ రెడ్డిని అసభ్యకర పదజాలంతో దూషించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాల్లో గెలుపొందే విధంగా ప్రతి ఒక్క గృహసారథి కన్వీనర్లు కృషి చేయాలని అన్నమయ్య జిల్లా ఎమ్మెల్యే నవాజ్ బాషా పిలుపునిచ్చారు. మదనపల్లె రూరల్ మండలం బసినికొండ పంచాయతీలను ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ నందు గృహసారథులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఓ లారీ ఢీకొంది. ఈ ఘటన ఏలూరు జిల్లా కోరుకొల్లు వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 వ్యక్తులు తీవ్రంగా గాయాల పాలయ్యారు. మరోవైపు కోనసీమ జిల్లాలోని జాతీయ రహదారిపై జరిగిన కారు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందింది. నిర్మల్ జిల్లా సోన్ మండలం కడతాల్ జాతీయ రహదారిపై సిలిండర్ లీకై లారీలకు మంటలు అంటుకుని లారీ దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది. నెల్లూరు నుండి ఢిల్లీకి నిమ్మకాయల లోడుతో వెళ్తున్న లారీలో సిలిండర్ లీకై క్యాబిన్ కు మంటలు అంటుకున్నాయి. దీనిని గమనించిన డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలుకుర్తి వెంకటేశ్వరరావు తన పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు కాకినాడలో స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన రాజీనామా లేఖను రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజుకు పంపించడం జరిగిందని వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని స్వయం సహాయక సంఘాల ఆర్థిక స్వావలంబన సాధించిన విజయాలు, ప్రగతి దేశ విదేశాల్లో గుర్తింపు తెచ్చిందని కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. ఇందుకు దివంగత నేత వైఎస్ఆర్, ఆయన తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి కారణమన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి గుమ్మనూరు జయరాం. 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని అన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడం కోసం నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. నెల్లూరు రూరల్ పరిధిలోని పొట్టెపాలెం కలుజు వద్ద బ్రిడ్జి నిర్మాణం ప్రతిపాదన ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కలుజు వద్ద ఈ రోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జలదీక్ష చేపడతానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించడంతో జలదీక్షకు అనుమతి లేదంటూ ఈ రోజు తెల్లవారుజామున ఎమ్మెల్యేను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో రంగా థియేటర్ సెంటర్లో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అక్రమ అరెస్టును నిరసిస్తూ బీజేపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయనీయకుండా అడ్డుకున్నారు పోలీసులు. అమరాబాద్ నల్లమల్ల లోతట్టు అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ సలేశ్వరం లింగమయ్య స్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుండి పెద్ద ఎత్తున భక్తులు నల్లమల్లకు తరలివచ్చారు. నల్లమల్ల కొండలు లింగమయ్య స్వామి శరణు ఘోషతో మారుమోగుతోంది. మెదక్ పట్టణంలోని షాదీఖానాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్, జిల్లా మైనార్టీ అధికార జమ్లా నాయక్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. విశాఖలో జరిగిన ఉత్తరాంధ్ర జిల్లాలో టీడీపీ సదస్సులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు తాను చూడలేదని, కోడికత్తి డ్రామా, బాబాయి హత్యను గుండెపోటుగా మార్చి చివరకు హత్య అని నిర్ధారణ అయ్యేసరికి నారావారి రక్త చరిత్ర అంటూ తనపై బురద జల్లే కార్యక్రమం చేపట్టారని చెప్పారు.
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు శ్రీశైలం చేరుకున్నారు. శ్రీశైలం బ్రహ్మరాంబిక అతిథి గృహం వద్దకు చేరుకున్న మంత్రికి అంబటి రాంబాబుకు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుని జలాశయానికి ప్రత్యేక పూజలు నిర్వహించి డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్లు తెరిచి దిగువన నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేశారు. తిరుపతి జిల్లా తాటితోపు సమీపంలోని సురేంద్ర ఆసుపత్రి వెనకాల భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పేదల గుడిసెలు దగ్ధమయ్యాయి. వలస వచ్చిన కార్మికులు ఉంటున్న 3 గుడిసెలు బుగ్గయ్యాయి. గుడిసెలో గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వలస కూలీలు తెచ్చుకున్న సరుకులు, బట్టలు కాలి బూడిదయ్యాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో గత నెల మార్చి 23 నుంచి జరుగుతున్న శ్రీరామ నవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉదయం ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా గోదావరి నదికి తీసుకుని వెళ్లారు. అక్కడ పునర్వసు మండపంలో సీతారామచంద్ర స్వామి ఉత్సవ మూర్తులను సుదర్శన చక్రానికి భక్తి శ్రద్ధలతో చక్ర స్నానం నిర్వహించారు. విశాఖ చందనోత్సవం సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లపై కీలక నిర్ణయాలను ప్రకటించారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. నిజరూప దర్శనం కోసం తరలివచ్చే భక్తులతో అధిక శాతం ఉచితానికే ప్రాధాన్యతనిస్తామని అన్నారు. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో కలిసి మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర చరిత్రలో ఎవరూ చేయని విధంగా మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్దపీట వేశారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. నంద్యాల జిల్లా జోన్ సమీపంలో ఉన్న వెంకటాపురం చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు 3 కోట్ల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు మంత్రి బుగ్గన శంకుస్థాపన చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో అరుదైన వన్యప్రాణి పునుగు పిల్లి ప్రత్యక్షమైంది. నాగవరప్పాడులోని ఔషధ వ్యాపారి నాగరాజు తన పురాతన ఇంటిని తొలగిస్తుండగా పునుగు పిల్లి కనిపించింది. దట్టమైన అడవుల్లో ఉండే వన్యప్రాణి జనావాసాల మధ్య కనిపించడంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.